ఈ వీడియో కాస్త ఎక్కువ నిడివి కలదిగా ఉంటుంది. కానీ ఇస్లాం చరిత్రను, ముఖ్యంగా ప్రవక్త ముహమ్మద్ యొక్క వ్యక్తిత్వాన్ని విశదీకరించడానికి దీనికి 2, 3 ఘట్టాలుగా దీన్ని విశదీకరించవలసిన అవసరం ఉంది కాబట్టి మక్కా నగరంలో ప్రవక్త ముహమ్మద్ యొక్క జీవితం, వలస వెళ్ళిన తర్వాత మదీనాలో జరిగినటువంటి సంఘటనలు, దాని తర్వాత ఆ ఒక సహచరులందరితో కలిసి ఇతర అరబ్బు గోత్ర వర్గాలపై దాడులు చేసి వాళ్ళ సొత్తు సంపదలను హస్తగతం చేసుకుని వాళ్ళ స్త్రీలను బంధించి బానిసలు చేసుకోవడం అన్నట్టు ఈ 2-3 ఘట్టాలను విశదీకరించవలసిన అవసరం ఉంది. కాబట్టి మీరు కాస్త దీన్ని నిడివి ఎక్కువ ఉన్నా కూడా పూర్తి వీడియోను చూడాలన్నదే నా యొక్క విజ్ఞప్తి. దాన్ని మొదలుపెట్టే ముందు ప్రవక్త ముహమ్మద్ తనను తాను ప్రవక్తగా ప్రఖ్యాపించుకుని మక్కా వాసుల మధ్య ఈ ఖురాన్ వచనాలను చదివి వినిపిస్తూ తిరుగుతున్న సమయంలో ఆ మక్కా వాసులందరూ ఇది వచనాల రూపంలో అయినప్పటికీ మేము మా పూర్వీకుల ద్వారా విన్నటువంటి కథలే మళ్ళీ నువ్వు మాకు వినిపిస్తున్నావు, ఇందులో కొత్తగా ఏమీ లేదు, నువ్వు ప్రవక్తగా నిరూపించుకోవాలి అంటే నువ్వు నీ సాక్ష్యాధారాలను చూపించవలసి ఉంటుంది. మా పూర్వీకుల మధ్యలో వచ్చినటువంటి ప్రవక్తలు కూడా వాళ్ళు సాక్ష్యాధారాలతో వాళ్ళు ప్రవక్తలుగా నిరూపించుకున్నారు కాబట్టి మా పూర్వీకులు ప్రవక్తలుగా అంగీకరించారు. కానీ అదే విధంగా నువ్వు కేవలం ఈ పాత కథలను వచనాల రూపంలో తీసుకొచ్చినంత మాత్రాన నిన్ను ప్రవక్తగా అంగీకరించడం అన్నది కుదరదు. నువ్వు ప్రవక్తగా నిరూపించుకోవాలి అంటే ఏదైనా అద్భుతం చేసి చూపించవలసి ఉంటుంది, సాక్ష్యాధారాలు చూపించవలసి వస్తుంది. నువ్వు నీ దగ్గర జిబ్రాయిల్ వస్తున్నారని, అల్లాహు అనే ఈ సృష్టికర్త తన దగ్గర జిబ్రాయిల్ని పంపిస్తున్నాడని వాదిస్తున్నావు, కానీ ఆ జిబ్రాయిల్ని మమ్మల్ని చూపించడం లేదు. ఆ జిబ్రాయిల్ని చూపించడం లేకపోయినప్పటికీ కాస్త ఈ ఎడారి ప్రాంతంలో ఒక చెలమతోడి అందులో నీళ్లు ఉద్భవించేలాగా చేసి అయినా చూపిస్తే మేము నిన్ను ప్రవక్తగా అంగీకరిస్తాం. లేకుంటే మా ఈ ఖర్జూరపు చెట్ల మధ్యలో నుంచి ఒక సెలయేరు ప్రవహించేలాగా నువ్వు చేసి చూపించినట్లయితే నిన్ను ప్రవక్తగా మేము అంగీకరిస్తామని వాళ్ళు సంధించినటువంటి ప్రశ్నలకు ఏ ఒక్క ప్రశ్నకు సమాధానాలు చెప్పలేక, సాక్ష్యాధారాలు చూపించలేక అక్కడి నుంచి మదీనాకు వలస వెళ్ళాలని నిర్ణయించుకొని అక్కడి నుంచి తన మనసులో రూపుదిద్దుకున్నటువంటి ఒక పథకాన్ని అమలు చేయడానికి అక్కడి నుంచి మదీనాకు వలస వెళ్ళడం జరిగింది. మదీనాలో జరిగినటువంటి సంఘటనలు మీకు ఈ 2వ ఘట్టం ద్వారా వివరించడానికి ప్రయత్నిస్తాను. ఆ మదీనాకు వలస వెళ్ళిన తర్వాత తన మనసులో రూపుదిద్దుకున్నటువంటి ఈ జీహద్ ప్రక్రియను ముందుగానే వాళ్ళ ముందు వ్యక్తపరిచినట్లయితే బహుశా చాలా మందికి అనుమానం రావచ్చు, బహుశా చాలా మంది దాన్ని ఎదుర్కొనవచ్చు. కాబట్టి ముందుగా వాళ్ళ పూర్వీకుల్లో వాళ్ళు ఏ విధంగానైతే వాళ్ళ యొక్క సృష్టికర్తలను వాళ్ళు విశ్వసించే దేవుళ్లను ఎలా ప్రార్థిస్తున్నారు అని చూసిన ఈ ప్రవక్త ముహమ్మద్ వీళ్లకు కూడా ఒక కొత్త పద్ధతిలో ఇంచుమించు వాళ్ళ పూర్వీకులు బహుదైవారాధకులు, విగ్రహారాధకులు మరియు యూదులు, క్రైస్తవులు ప్రార్థించుకునే ఒక ప్రార్థనలను కాస్త అటు ఇటుగా తిప్పి వాళ్ళ ముందు ఈ సృష్టికర్త ఒకే ఒక సృష్టికర్త అల్లాహు అని అతన్ని ప్రార్థించడానికి 5 నమాజులు మీరు నిర్వహించవలసి వస్తుంది అని, దీన్ని ఈ పద్ధతుల ద్వారానే అల్లాహును మీరు ప్రార్థనలు చేయాలని కాస్త వాళ్లను తన వైపుకు ఆకర్షించుకోవడానికి ఈ ప్రార్థనా పద్ధతిని, ఈ నమాజన ప్రక్రియను వాళ్ళ ముందు ఉంచి, దాని తర్వాత మీరు ఒక వర్షంలో 30 రోజులు ఉపవాసాలు ఉండాలని, ఇలాంటి పద్ధతుల ద్వారా ఇంచుమించుగా అలాంటి పద్ధతులు అప్పటికే యూదుల్లో, క్రైస్తవుల్లో, బహుదైవారాధకుల్లో ఉన్నాయి కాబట్టి దాన్ని కాస్త అటు ఇటు తిప్పి వాళ్ళకి అది పరిచయం చేసి తన వైపుకు లాక్కున్నటువంటి ఆ అనుచరులను, సహచరులను దాని తర్వాత మెల్లగా ఎవరైతే అల్లాహును విశ్వసించరో, అల్లాహుకు బదులుగా ఈ విగ్రహాలను, బహుదైవాలను విశ్వసిస్తున్నారో వాళ్లను అల్లాహును వదిలేసి వాళ్ళు ఇవన్నీ ప్రార్థిస్తున్నారు కాబట్టి వాళ్లను అవిశ్వాసం అన్న పేరుతో వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళ సొత్తు సంపదలను హస్తగతం చేసుకోవడానికి, ఎందుకంటే ఈ భూమి, ఈ ప్రపంచం మొత్తం అల్లాహువే సృష్టించాడు కాబట్టి
ఈ భూమిలో నివసించాలి అంటే అల్లాహు యొక్క విశ్వాసం కలిగి ఉండాలి. ఎవరైతే అల్లాహుపై విశ్వాసం కలిగి ఉండరో, ఎవరైతే అల్లాహు చూపించినటువంటి పద్ధతుల్లో ప్రార్థనలు చేయరో, వాళ్లను తనకు అనుకూలంగా మార్చుకోవడానికి, తమను విశ్వాసం వైపు రాబట్టడానికి, వాళ్ళ మీద వాళ్ళ సొత్తు సంపదలు దోచుకున్నా సరే వాళ్లను తమకు ఆధీనంలో రప్పించుకోవడానికి, వాళ్ళు జిజియా ఇచ్చి తమకు లొంగిపోయే వరకు వాళ్ళతో యుద్ధం చేయండి అని అల్లాహు నాకు సందేశం పంపిస్తున్నాడు అని అలాంటి వచనాలను ఖురాన్లో చదివి వినిపిస్తూ వాళ్లకు قاتلوا الذين لا يؤمنون بالله ولا باليوم الآخر ولا يحرمون ما حرم الله ورسوله ولا يدينون دين الحق من الذين أوتوا الكتاب حتى يأتوا الجزية عن يزير وهم صاغرون అన్న ఈ వచనాన్ని తీసుకొచ్చి వాళ్లకు వినిపించి, అల్లాహును మరియు అంతిమ దినాన్ని విశ్వాసించని, అల్లాహు మరియు ఆయన ప్రవక్త నిషేధించినవి, నిషిద్ధమని భావించినవి, అల్లాహు పంపించినటువంటి ఈ ధర్మాన్ని స్వీకరించని గ్రంథ ప్రజలు ఎవరైతే యూదులు క్రైస్తవులు ఉన్నారో వాళ్ళు గ్రంథ ప్రజలని పిలువబడతారు. కాబట్టి వారు స్వయంగా తమ చేతులతో జిజియా ఇచ్చి తమకు లోబడి ఉండే వరకు వాళ్లతో యుద్ధం చేయండి అని అల్లాహు నాకు సందేశం పంపించాడు. కాబట్టి మనం వాళ్ళ మీద ఈ దండయాత్రలు చేసి వాళ్లను తమకు అల్లాహు యొక్క విశ్వాసంలోకి రప్పించాలని మెల్లమెల్లగా వాళ్లకు ఈ జిహాద్ అన్న ప్రక్రియను వాళ్ళ ముందుంచినప్పుడు వాళ్లకు కూడా ఇది తమకు ఏ కష్టం లేకుండా, ఏ విధమైనటువంటి వ్యాపారాలు చేయకుండా కేవలం ఇతరుల అదే అరబ్ గోత్రాలపై దాడులు చేసి వాళ్ళ సొత్తు సంపదలను దోచుకుని వాళ్ళ స్త్రీలను తమకు బానిసలుగా తీసుకొచ్చుకున్నటువంటి ఈ ప్రక్రియ బహుశా ఇతను ప్రవక్త అవునా కాదా అన్న సందేహం వాళ్లకు కలిగినప్పటికీ తమకు లాభకరంగా కనిపిస్తున్నటువంటి ఈ వ్యాపారాన్ని, ఈ ప్రక్రియను వాళ్ళు అనుకరించడానికి రోజు రోజుకు ఇతని వెంబడి ఎక్కువగా మంది వచ్చి చేరడం జరిగింది మదీనాలో. ఈ విధంగానే అతను తన అనుచరులను ఎక్కువగా పెంపొందించుకోవడం జరిగింది. ఈ విధంగా వాళ్లను ఈ జిహాద్ వైపు మళ్లించిన తర్వాత కొన్ని రోజులకు అందులో కాస్తో కూస్తో మానవత్వం ఉన్నటువంటి వాళ్ళు ఇలాంటి యుద్ధాలపై దండయాత్రలు చేయడానికి, ఇతరులను దోచుకోవడానికి నిరాకరించి వెనక్కి తగ్గుతున్నటువంటి ఆ కాలంలో మళ్ళీ వాళ్లను ఒక వచనం ద్వారా వాళ్లను భయపెట్టించి తన దారిలోకి పెట్టించుకోవడానికి ఖుల్ ఇన్ కాన అబావుకుం వ అబ్నావుకుం వ ఇఖ్వానకుం వ అజ్వాజకుం వ ఆషిరతుకుం వ అమ్వాలు ఇఫ్తర్తుముహుమా వ తిజారతన్ తఖ్షౌన కసాదహా వ మసాకీన తర్జౌనహా అహబ్బ ఇలైకుం మినల్లాహి వ రసూలిహి వ జీహదీ ఫీ సబీలిహి ఫతరబ్బసు హత్తా యాతి అల్లాహు బి అమ్రి వల్లాహు లా యహదిల్ ఖౌమల్ ఫాసిఖీన్ అని ఎవరైతే మీ తండ్రి తాతలు, మీ కుమారులు, మీ సోదరులు, మీ సహవాసులు, మీ బంధువులు, మీ సంపాదించిన ఆస్తిపాస్తులు మందగిస్తాయేమోనని భయపడి మీ వ్యాపారాలు మీకు ప్రీతికరమైనటువంటి భవనాలు అల్లాహ్ కంటే ప్రీతికరమైనవిదిగా మీరు భావించి ఉన్నట్లయితే, అల్లా మార్గంలో పోరాడడం కంటే ఇది ఎక్కువ అని మీరు భావించినట్లయితే, మీకు ఈ భవనాలు మీ కుటుంబ సభ్యులు ఎక్కువ ప్రియమైనవైతే అల్లా తన తీర్పును బహిర్గతం చేసే వరకు నిరీక్షించండి అని ఇలా భయపెట్టించి వాళ్లను మళ్ళీ తమ యొక్క జిహాద్ వైపుకు మళ్లించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఇలాంటివి కాకుండా మళ్ళీ ఈ జీవితాలు మీ జీవితాలు కాదు, అల్లాహు మీకు ఈ జన్నత్ అన్న ఒక శృంగారాలయాన్ని, ఎక్కడైతే సుందరిమణులైనటువంటి తరుణీమణులైనటువంటి అమ్మాయిలు, బహుసుందరమైనటువంటి తరుణీమణులు అక్కడ ఉంటారో అది మీకు ఇవ్వడానికి మీ చేత ఒక వ్యాపారం చేశాడు. ఆ వ్యాపారం ఏమిటంటే మీ జీవితాలని అల్లాహు ఈ జన్నత్ ఇచ్చి కొనుక్కున్నాడు. ఇన్నల్లాహ అష్తరా మినల్ ముమినీన అన్ఫుసహుం వ అమ్వాలహుం బిఅన్న లహుముల్ జన్న యుఖాతిలూన ఫీ సబీలిల్లాహి ఫయఖ్తులూన వ యుఖ్తలూనని, మీ జీవితాలు మీవి కాదు, అల్లాహు మీకు ఈ జన్నత్ ఇచ్చి మీ జీవితాలని కొనుక్కున్నాడు. కాబట్టి అల్లాహు మార్గంలో పోరాడడం ఒకటే మీకు ఇప్పుడు ఉన్నటువంటి మార్గం అని ఇలాంటి బోధనలతో వాళ్లను ఈ జిహాద్ వైపుకు మళ్లించి వాళ్ళ చేత ఈ మిగతా అరబ్బు గోత్ర వర్గాలపై దాడులు చేసి వాళ్ళ సొత్తు సంపదలను దోచుకోవడం, వాళ్ళ స్త్రీలను తీసుకొచ్చి బానిసలుగా ఉంచుకుని వాళ్ళ చేత
లైంగిక సుఖాలు గూడా మీరు అందుకోవచ్చు. అందులో గూడా ఎలాంటి తప్పు లేదు. ఇది గూడా మీకు అల్లాహు ధర్మసమ్మతం చేశాడు అని ఇల్లా అలా అజ్వాజిహిం మైమా మలకత్ ఐమానుహుం ఫఇన్నహుం గైరు మలూమీన్ అన్న వచనాలను తీసుకొచ్చి ఆ బానిస స్త్రీల చేత లైంగిక సుఖాలు గూడా అందించడం మొదలుపెట్టినప్పుడు ఈ సహచరులు ఎవరైతే అయితే ఉన్నారో అతను నిజంగా ఇతను ప్రవక్తన, ఇతనికి నిజంగానే ఈ వచనాలు పైనుంచి ఆకాశం నుంచి జిబ్రాయిల్ ద్వారా వస్తున్నాయా అన్నది పక్కన పెట్టి ఇతను ప్రవక్త అయినా కాకపోయినా మనకు అవసరం లేదు, మనకు ఈ లాభదాయకమైనటువంటి ఒక వ్యాపారాన్ని మనకు చూపించాడు కాబట్టి ఇతని వెంబడి ఇంకా రోజు రోజుకు పెరగడం మొదలుపెట్టారు. కానీ దాని తర్వాత ఎప్పుడైతే ఈ యుద్ధాలతో పాటు ఈ దోపిడీలతో పాటు వాళ్లకు ఈ నమాజులు చేయడం, ఈ ప్రార్థనలు చేయడం, ఈ ఉపవాసాలు ఉండడం అన్నది కష్టంగా తోచినప్పుడు మెల్లమెల్లగా మళ్ళీ అందులో కొంతమంది మానవతావాదులు కూడా, మనుషత్వం ఉన్నటువంటి వాళ్ళు కూడా వెనక్కి తగ్గి వస్తున్నటువంటి కాలంలో మళ్ళీ ప్రవక్త ముహమ్మద్ ముందు ఈ ప్రశ్న నిలబడింది. మళ్ళీ వీళ్ళను ఎలా కూడగట్టుకోవాలి? ఎందుకంటే ఒకవేళ ఈ యుద్ధాలు ఈ దోపిడులు ఇవి లేకుంటే తన యొక్క జీవిత మార్గం మొత్తం మంట కలుస్తుంది అని తెలుసుకున్నటువంటి 11 భార్యలతో తన యొక్క ఈ జీవిత మార్గం మొత్తం ఇసుకలో కలిసిపోతుంది అని తెలుసుకున్నటువంటి ప్రవక్త ముహమ్మద్ ఎలాగైతే తన యొక్క ఈ బుర్రా కథను వినిపించాడో, తను స్వర్గయాత్ర చేశానని, అల్లాహు దగ్గరికి యాత్ర చేసి వచ్చానని ఓ కట్టు కథ కల్పించి ఈ బుర్రాక్ యొక్క కథ ఎలా వినిపించాడో అలాంటిదే ఇప్పుడు ఈ విధంగా తన వెంబడి నుంచి వెళ్ళిపోయినటువంటి తన సహచరులను మళ్ళీ తన దారిలోకి రప్పించుకోవడానికి, వీళ్ళు ప్రార్థనలు చేయడానికి, ఈ ఉపవాసాలు ఉండడానికి, ఇట్లాంటి వాటికి వాళ్ళు కష్టమని భావించినప్పుడు మళ్ళీ వాళ్లను తన వైపుకు లాక్కోవడానికి మరి ఒక కొత్త కథతో మళ్ళీ వాళ్ళ ముందు తీసుకొచ్చి ఒకరోజు వాళ్ళందరినీ సమీకరించి వాళ్ళ ముందు సమక్షంలో, ఓ సహచరులారా, రాత్రి జిబ్రాయిల్ నా దగ్గరికి వచ్చి మీరు కేవలం అల్లాహును మాత్రమే విశ్వాసించి అల్లాహును మాత్రమే ప్రార్థించినట్లయితే, అల్లాహు ఒక్కడే ఉన్నాడని, అల్లాహుతో వేరే ఎవరిని భాగస్వామ్యం కల్పించకుండా ఉన్నట్లయితే మాత్రం చాలు, మీరు వేరే ఏమి చేయని అవసరం లేదు, మీరు ఈ ప్రార్థనలు ఈ ఉపవాసాలు కూడా అవసరం లేదు, మీకు ఈ జన్నత్ అనే స్వర్గం మీకు దొరుకుతుంది, అక్కడ 72 మంది తరుణిమణులతో మీకు వివాహం కూడా అల్లాహు జరిపిస్తాడు. అందుకు అది మాత్రమే కాకుండా మీకు ఒక బోనస్గా ఒక బహుమానం కూడా ఇచ్చాడు అల్లాహు. మీరు ఒకవేళ వ్యభిచారం చేసినా సరే, మీరు దొంగతనాలు చేసినా సరే, కేవలం అల్లాహును మాత్రం విశ్వాసించినట్లయితే మీకు ఈ జన్నత్లో ప్రవేశం దొరుకుతుందని ఒక్కొక్క కొత్త కథను తీసుకొచ్చి వాళ్లను మళ్ళీ తన వైపు లాక్కోవడానికి ప్రయత్నించి మళ్ళీ వాళ్ళ చేత ఈ దారిదోపిడులు, ఈ స్త్రీలను బంధించి బానిసలుగా చేసుకొని వాళ్ళ మీద అధికారం చెలాయించడం అన్నది కొనసాగిన తర్వాత ఇలాంటి కథలతో మళ్ళీ కొంతకాలం గడిచిన తర్వాత మళ్ళీ కొత్త ప్రాంతాలను ఆక్రమించుకోవడం, వాళ్ళ సొత్తు సంపదలను దోచుకోవడం, ఈ విధంగా ఇస్లాం ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రాంతాన్ని ఆక్రమించుకుంటూ ఇలా కొనసాగుతూ మొత్తం దాదాపుగా అరేబియా మొత్తం ఆ ప్రాంతాన్ని మొత్తం తమ ఆధీనంలోకి తీసుకొచ్చుకున్నటువంటి ఈ ప్రవక్త ముహమ్మద్ ఈ ఇస్లాం అన్న ఈ కల్ట్ను పేరు చెప్పి, ఈ అల్లాహును పేరు ఉపయోగించుకుని తను ఏ స్త్రీని కనిపించిన ఆ స్త్రీని తనకు ధర్మసమ్మతం చేయాలని వచనాలు తీసుకొచ్చి మళ్ళీ అతను తన యొక్క కామదాహాన్ని తీర్చుకోవడానికి ఆ బానిస స్త్రీలు మాత్రమే సరిపోకుండా వేరే కనిపించిన ఏ స్త్రీ అయినా తనకు కావాలనుకొని ఆ రూపంలో తన వచనాలను తీసుకొచ్చి తనను తానుగా ప్రవక్తకు ఎవరైనా అర్పించదలుచుకుంటే వాళ్ళు కూడా ప్రవక్తకు ధర్మసమ్మతం అన్న వచనాలు తీసుకొచ్చి తనకు అనుకూలంగా తనకు కావలసిన విధంగా వచనాలు రప్పించుకున్నటువంటి ఈ ప్రవక్త ముహమ్మద్ ఆఖరిగా తమ యొక్క మరణశయ్యపై ఉన్నప్పుడు ఇతని సహచరులో ముఖ్యమైనటువంటి ఉమర్ తమ యొక్క ఆఖరి సందేశం ఇవ్వడానికి రాయవలసిన ఒక పెన్ను కాగితం లాంటి పలక అడిగినప్పుడు ఆ ఉమర్ దాన్ని నిషేధించడం కూడా జరిగింది. ఎందుకంటే అతను నిషేధించినప్పుడు అక్కడ ఉన్నటువంటి కొంతమంది సహచరులు ఎప్పుడైతే మరణశయ్యపై ప్రవక్త ముహమ్మద్ మరణంతో పోరాడుతున్నాడో ఆ సమయంలో తన యొక్క ఆఖరి సందేశం ఇవ్వడానికి అడిగిన ఈ కలము రాయడానికి పలకను నిషేధించినటువంటి ఈ ఉమర్
దానికి కొంతమంది సహచరులు వ్యతిరేకించినప్పుడు, ఓ సహచరులారా, అల్లాహు పంపించినటువంటి సందేశ రూపంలో మనకు ఖురాన్ అన్న గ్రంథం మన ముందు ఉన్నప్పుడు వేరే ఒకరి ఆవదేశాలు కానీ అనుసరులను కానీ మనకు అవసరం లేదు అని నిషేధించినటువంటి సందర్భాలు కూడా వీళ్ళ చరిత్ర పుస్తకాల్లోనే లిఖించబడి ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఇతన్ని ప్రవక్తగా విశ్వాసించారా లేదా అన్న దానికి సందేహాస్పదం కల్పించే విధంగానే ఈ ప్రవర్తనలు వాళ్ళ సహచరుల ద్వారానే కనిపించిన ఘటనలు ఎన్నో ఆ ఇస్లాం చరిత్రలోనే ఉన్నాయి. అతను చనిపోయిన తర్వాత ఆ ఖలీఫా కోసం జరిగినటువంటి యుద్ధాలు, అలీ ఒకవైపు ఖలీఫా కావాలని, అబూబకర్ మరోవైపు ఖలీఫా కావాలని ఉమర్ పట్టుబట్టినటువంటి ఆ సందర్భంలో, దాని తర్వాత అలీకి ఆయేషాకు జరిగినటువంటి జంగే జమల్ యుద్ధాలను పరిశీలించినట్లయితే అక్కడ ఏ ఆధ్యాత్మికత కనిపించదు, ఏ సృష్టికర్త యొక్క ఆదేశాలు కనిపించవు. కేవలం రాజకీయంగా ఖలీఫాలు పొందడానికి, రాజ్యాలు ఏలడానికి, వాళ్ళ స్థానాలను పటిష్టం చేసుకోవడానికి చేసినటువంటి యుద్ధాలుగానే కనిపిస్తాయి. ఇది చిన్నగా సంక్షిప్తంగా ఇస్లాం మరియు ప్రవక్త ముహమ్మద్ యొక్క చరిత్రతో మరి ఒక వీడియోలో మరి ఒక కొత్త ఇస్లాం చరిత్ర గురించి ఉన్నటువంటి కొన్ని సంఘటనలు మరో వీడియోలో విశదీకరించడానికి ప్రయత్నిస్తాను. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు. జై హింద్, జై భారత్.